సినిమా చూశాను మహేష్ బాబు థియేటర్లో. చాలా బాగుంది. బయటకు వచ్చి నేను ఎవరో తెలియదు, జర్నలిస్ట్ కూర్చాను. నేను వెళ్ళిపోతా అంటే నన్ను ఏం ఆపల. అయితే వెనక నుంచి పిలిచారు, రామారావు ఉండండి పిలిస్తే ఆగే. అప్పుడు పరిగెట్టుకొచ్చాడు, మీ అభిప్రాయాలు చెప్పమన్నారు. చెప్పడానికి ఏముంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. హ్యాపీనెస్ తోనే బయటకు వెళ్తున్నాను. హీరో చాలా బాగా చేశాడు అని చెప్పారు. ఇంకా ఇతను చెప్పండి అన్నారు. ఏం చెప్పను, శ్రీదత్ గారు తీసిన అన్ని సినిమాల్లో కానీ ఇది కూడా చాలా పెద్ద సినిమా. ఖర్చుకి ఏమి వెనకాడకుండా ఆడ తీసే పెద్ద సినిమాలు ఎలా తీస్తారో ఆశీష్ గారు, కిరణ్, శ్రీదత్ వీళ్ళందరూ ఎలా పెద్ద సినిమాలు తీస్తారో ఈ హీరోని పెట్టుకొని కూడా అంతే పెద్ద సినిమా తీశారు. సినిమా కూడా డెఫినెట్ గా అంతే పెద్ద హిట్ అవుతుంది నమ్మకంగానే ఉన్నా. జయకృష్ణ పర్టికులర్ గా జయకృష్ణ వండర్ఫుల్ గా చేశాడు. చాలా మంది ఫస్ట్ పిక్చర్స్ లో చాలా తేడాలుగా ఉన్నాడు అనుకుంటారు, కానీ ఇతను చూసిన తర్వాత ఐ థింక్ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్స్ లాగానే, అంటే చిన్నప్పటి నుంచి చేశారు, కానీ పెద్ద హీరో అయిన తర్వాత చేసినప్పుడు లాగానే ఈ పిక్చర్ చేశాడు. బస్ ఆ కాన్ఫిడెన్స్ తోనే అంత ఖర్చు పెట్టినట్టున్నారు. అజయ్ భూపతి చాలా ఎక్స్ట్రాడనరీగా ఫెంటాస్టిక్ లొకేషన్స్ లో చేశాడు. చాలా పెద్ద పిక్చర్, చాలా ఎక్కువ ఖర్చు పెట్టే పిక్చర్లకి ఎలా తీస్తారో అలాంటి బ్లాక్స్ పెట్టి బళ్ళారి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ చాలా గొప్పగా తీశారు. వండర్ఫుల్ మేకింగ్. దానికి తగినట్టుగానే హీరో కూడా ఫైట్ లో కానీ, సాంగ్స్ లో కానీ, పర్టికులర్ గా ఎమోషనల్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అప్పుడు కానీ, లాస్ట్ లో అమ్మాయి రియలైజేషన్ అప్పుడు కానీ చాలా వండర్ఫుల్ గా చేశాడు. చాలా బాగుంది, ఎమోషనల్ గా ఉంది సినిమా చూస్తున్నాం సార్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్.